హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ కుకింగ్ అనమాట. అలాంటి వీడియో ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు అస్సలు నచ్చకుండా అస్సలు ఉండదన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కోసారి ఇక్కడ చెప్తా చూడండి. ఒక ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. నేను ఆనియన్స్ తీసుకున్న 4 ఆనియన్స్ మొత్తం చాక్ చేసుకున్న చిన్నగా. చాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాక ఇంకా ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం చిన్న చాక్ చేసుకుని ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు, లేకుంటే నార్మల్గా మనం ఎట్లా చాక్ చేసుకుని అట్లా చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఒకేలాగా పెడితే బోర్ వస్తుంటుంది కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను దాంట్లోకి కరివేపాకు వేసుకున్న. ఈ కర్రీలోకైనా మనం కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి దాంట్లో కరివేపాకు, మనం హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట నేను ఒక బాక్స్లో. నేను 2 రెబ్బల కరివేపాకు, హోల్ గరం మసాలా పౌడర్ అనమాట, అది వేసేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. అక్కడ చూడండి అది బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అనమాట, దాంట్లో కొంచెం చిటికెడంత పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పసుపు వెల్లుల్లి కూడా మొత్తం స్మెల్ రాకుండా వేయిపోవాలన్నమాట. నేను ముందు ఇది ఒకటి చెప్తున్నా, వెల్లుల్లి మాత్రం అసలు స్మెల్ రావద్దు. స్మెల్ వస్తే మాత్రం కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు. నేను ముందే చెప్తున్నా. చూడండి ఆయిల్ తేలిన తర్వాత దాంట్లో కొంచెం కారం 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు ఎక్కువ కారం ఉంటే మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు. అది సాల్ట్ అప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ అది మనం కారం వేసుకోగానే కలిపేసుకోవాలి. అట్లే ఉంచినామంటే అక్కడ ఉన్నదానికే స్టిక్ అయిపోతుంది అనమాట. అది వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఉప్పు కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. నేను వన్ గ్లాస్ వేసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను కానీ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి దాన్ని. ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ మరుగుతూనే ఉంది మనం గ్రేవీ అనమాట. దీంట్లోకి మనం ఇప్పుడు ఆమ్లెట్స్ ఏవైతే చేసుకుంటామో అవి దీంట్లోకి వేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా చిన్నవి ఏమన్నా పోపు ఉంటాయి కదా, దాంట్లోకి మనము ఆమ్లెట్ డైరెక్ట్ కొట్టేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఆమ్లెట్ వేసుకొని దానిపైన కొంచెం కారం ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మంచిగా అయిన తర్వాత కొంచెం కిందంగా కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుని వేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ. ఒకేలాగా కాకుండా ఎప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్. ఇట్లాగా మీకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్ని 4 ఆమ్లెట్స్ వేసేసుకొని మనము తీసేసుకొని దీంట్లో వేసేసుకుంటే ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. చూడండి ఎంత ఆయిల్ అంతా ఇట్లా మీదకి వచ్చేసిందో. బాగా మరుగుతుంది అనమాట. ఇట్లా మరిగే టైంలో మనం ఈ ఆమ్లెట్స్ అయితే ఏవైతే వేసుకున్నామో ఇక్కడ చూడండి 4 ఆమ్లెట్స్ వేసుకున్నా. 4 ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఒకసారి చూడండి. చాలా అంటే చాలా డైరెక్ట్ ఇట్లా పెట్టేసినా తినేసేస్తారు పిల్లలు. చూడండి మరుగుతున్న దాంట్లో నేను ఇవి 4 ఆమ్లెట్స్ వేసుకొని మనం ఏం కలపొద్దు. జస్ట్ ఇట్లా అనుకొని కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే అసలు నేను చెప్తుంటే కాదు, ఒకసారి మీరు ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేయడం, నేను ఇంట్లో 3-4 టైమ్స్ చేయడం, వీడియో మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నా. ఇక్కడ చూడండి కొంచెం ధనియాల పొడి వేస్తే ఏం కలపకండి, డైరెక్ట్ మూత పెట్టేసుకోండి. దాంట్లోకి మొత్తం మనం గ్రేవీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఇంకిపోయి అసలు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అసలు కర్రీ ఇష్టం లేని వాళ్ళైనా ఈజీగా తింటారు. అక్కడ చూడండి మీకు ఆమ్లెట్ చూస్తూనే అర్థమైపోతుంది. రియల్గా అయితే ఇంకా అసలు టెంప్టింగ్ ఉంది కర్రీ మాత్రం. అప్పుడు మా ఇంట్లో కర్రీ కూడా అయిపోయింది. నేను చెప్తే నమ్మరు కానీ మార్నింగే. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఎప్పుడు ఇదే కర్రీ అడుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్